వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ మర్డర్ కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. అసలైనటువంటి అతన్ని చంపినటువంటి బహిరంగంగా నరికి చంపినటువంటి సంఘటనలో ఎవరి పేర్లు అయితే పెట్టామో వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ పెట్టలేదు, మిగతా వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేశారంటూ ఇప్పుడు కోర్టును అప్రోచ్ అయినటువంటి సంఘటన. రషీద్ హత్యకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఇతర దోషులను కూడా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ ప్రకటించారు. ఏది పల్నాడు జిల్లాలో జూలై 17న వినుకొండలో రషీద్ని హత్య చేసి నరికి చంపినటువంటి కేసులో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలన్నారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక ఇప్పటికీ 4-5 రిమాండ్ రిపోర్ట్లు వేశారని, వాటి ప్రకారం ఈ హత్యలో దాదాపు 20 మంది పాల్గొన్నట్టు తెలిపారు. ఒకరు హత్య చేస్తుంటే మిగిలిన వారందరూ పహారా కాశారన్నారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసింది 14 మందినేనని చెప్పారు. హత్య చేసిన వారికి సంబంధించి చెరుకుపాలెం షమీం ఖాన్ టీడీపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, పఠాన్ అయూబ్ ఖాన్ టీడీపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు పేర్లను రషీద్ కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని, అయినా పోలీసులు వాళ్ళ పేర్లని ఎఫ్ఐఆర్లో చేర్చలేదన్నారు. తాము తెలిపిన పేర్లను చేర్చాలని కోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు. అలాగే రషీద్ తల్లి కుటుంబ సభ్యులు కూడా రషీద్ హత్యకు సంబంధించి తమకు న్యాయం జరగట్లేదంటూ ప్రకటించారు.